నమస్తే, వెల్కమ్ టు ఎన్హెచ్టీవీ. నాసా వ్యోమగామి ప్రముఖ స్పేస్ సైంటిస్ట్ సునీత విలియమ్స్ అంతరిక్షంలో చిక్కుకుపోయారు. అంతరిక్ష ప్రయాణం సాఫీగానే సాగిన భూమికి తిరుగు ప్రయాణంలో ఆటంకాలు మొదలయ్యాయి. ఆమె ప్రయాణిస్తున్న అంతరిక్ష నౌక బోయింగ్ స్టార్ లైనర్కి కాలం చెల్లిన శాటిలైట్ శకలాలు అడ్డంకి మారడంతో అసలు సమస్య మొదలైంది. దీంతో ఆమె రిటర్న్ జర్నీ ఎప్పుడు ఉంటుందన్నది నాసా సైతం ఖచ్చితంగా చెప్పలేకపోతుంది. 45 రోజుల నుంచి 90 రోజుల వరకు ఆమె అంతరిక్షంలోనే ఉండే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. మరి అన్ని రోజుల పాటు అంతరిక్షంలో ఆమె క్షేమంగా ఉంటారా? గతంలో కల్పన చావ్లా విషయంలో పలు సాంకేతిక సమస్యలు తలెత్తడం, ఆమె కూడా అంతరిక్షంలో ప్రాణాలు కోల్పోవడం జరిగింది. దీంతో ఇప్పుడు సునీత విలియమ్స్ విషయంలో ఏం జరుగుతుంది అనేది ఆందోళనకు గురిచేస్తుంది. ఈ నేపథ్యంలో అసలు సునీత విలియమ్స్ అంతరిక్ష యాత్రకు సంబంధించిన విషయాలు, ఏర్పడిన ఇబ్బందులకు సంబంధించి చర్చించేందుకు ప్రస్తుతం మనతో అందుబాటులో ఉన్నారు ఉస్మానియా యూనివర్సిటీ ఆస్ట్రానమీ ప్రొఫెసర్ డాక్టర్ మహేందర్. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే. అసలు సునీత విలియమ్స్ యాత్రకు సంబంధించిన వివరాలేంటి? అంతరిక్షంలో ఏం జరుగుతుంది? ఇవి స్పేస్ వాక్స్ అనేవి యూజువల్ గా ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి. ఎందుకంటే ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ ని, స్పేస్ స్టేషన్ ని భద్రంగా ఉంచాలంటే ఈ స్పేస్ వాక్స్ ఆస్ట్రోనాట్స్ వెళ్ళి వాటిని రిపేర్ చేస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి రిపేర్ లేకున్నా కానీ అది బాగా పనిచేస్తుందా లేదా, ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెక్ చేస్తూ ఉంటారు. దానిలో భాగంగానే సునీత విలియమ్స్ తో పాటు ఇంకో విల్మరీ అని ఇద్దరు, మొత్తం 9 ఆస్ట్రోనాట్స్ వెళ్ళారు. 9 క్రూస్ వెళ్ళారు ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ దగ్గరికి. సో వెళ్ళి దాన్ని కొన్ని రిపేర్ చేసేది ఉండే, రిపేర్ చేస్తున్న క్రమంలో కొన్ని టెక్నికల్ గ్లిచెస్ వచ్చి డిలే అయింది. రిటర్న్ వచ్చే టైం డిలే అవుతుంది. సో యూజువల్ గా June 6th వచ్చేది ఉండే, కానీ అది రాలేకపోయారు. మళ్ళీ ఇంకొక రిటర్న్ టైం June 14th అని అన్నారు. ఆ టైం కూడా రాలేకపోయారు. సో ఇంకొక టైం June 26th రిటర్న్ వచ్చే టైంని చేశారు. అయినా కానీ ఆ టైం కూడా కొంచెం టెక్నికల్ ఇష్యూస్ కొంచెం ఎక్కువైపోయి మళ్ళీ రిటర్న్ రాలేకపోతున్నారు. మనకు ఇప్పుడు July 10 కి మనకి July 10 8:50 PM కి మనకి సునీత విలియమ్స్ ఒక కరెక్ట్ మెసేజ్ పంపిస్తుంది. దాంతో పాటు ఇప్పటి వరకు అయితే యాజ్ ఆఫ్ నౌ నాసా కానీ మన న్యూస్ ఛానల్స్ లో వచ్చిన వార్తలను బట్టి ఇప్పటి వరకు అయితే వాళ్ళు సేఫ్ గా ఉన్నారనేది మనం చెప్పొచ్చు. అంటే ఆమె కొంత అనారోగ్యానికి కూడా గురవుతున్నట్లు ప్రచారం కూడా జరుగుతుంది. అసలు అక్కడ ఏం జరుగుతుంది సార్? అక్కడ ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు సునీత విలియమ్స్ గారు మనకు సాయంత్రం 8:50కి తను మాట్లాడితే మనకు క్లియర్ రిపోర్ట్ వస్తుంది. సో ఇక్కడ మనం ప్రెడిక్షన్ చేసేది ఏంటంటే వాళ్ళు అక్కడి నుంచి పంపించింది ఏంటంటే ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ కి వీళ్ళు పంపించిన సాటిలైట్ కి డీకాకింగ్ ఉంటుంది. సో ఆ డాకింగ్ అంటే ఆ స్పేస్ స్టేషన్ కి ఈ వెళ్ళిన క్రూజ్ స్పేస్ సాటిలైట్ డాక్ చేస్తుంది, అతుక్కుంటుంది. సో రిటర్న్ జర్నీకి డీకాక్ అయ్యి వచ్చే టైంకి ఏమైందంటే కొన్ని థ్రస్టర్స్ ఉంటాయి ఆ సాటిలైట్ కి. ఎందుకంటే రివర్స్ జర్నీకి ఆ థ్రస్టర్స్ ఆన్ చేస్తేనే మళ్ళీ రిటర్న్ జర్నీ స్టార్ట్ అవుతుంది. ఆ 20 అవుట్ ఆఫ్ 29 థ్రస్టర్స్ లో ఒక 5 థ్రస్టర్స్ లో హీలియం ఫ్యూయల్ లీక్ అయింది అనేది మెన్షన్ చేస్తున్నారు నాసా వాళ్ళు కూడా. సో ఆ లీకేజ్ వల్ల ప్రాబ్లం స్టార్ట్ అయింది. సో ఆ లీకేజ్ వల్ల వాళ్ళు రిటర్న్ జర్నీకి కరెక్ట్ గా ప్లాన్ చేయలేకపోతున్నారు అనమాట. అంటే మరో ప్రచారం ఏంటంటే రష్యా శకలాల వల్ల కూడా కొంతవరకు ఆలస్యం అవుతుంది తిరుగు ప్రయాణం అని కూడా అంటున్నారు. ఇంకొక వైపు హీలియం అని కూడా అంటున్నారు. వీటిలో ఏది కరెక్ట్ అంటారు? సో హీలియం లీకేజ్ ఇస్ ద కరెక్ట్ వన్. రష్యా అనేది నాట్ కన్ఫర్మ్ డేట్. హీలియం లీకేజ్ అనేది నాసా వాళ్ళే కన్ఫర్మ్ చేసి చెప్పారు. సో అవుట్ ఆఫ్ 29 థ్రస్టర్స్ లో ఒక 5 థ్రస్టర్స్ హీలియం లీకేజ్ ఉంది. హీలియం అంటే హీలియం ఫ్యూయల్ అది. సో ఆ లీకేజ్, హీలియం ఫ్యూయల్ లీకేజ్ అవుతే కొంచెం ప్రాబ్లం అవుతుంది. సో ఆ రిటర్న్ జర్నీ రావడానికి ఒక 16 థ్రస్టర్స్ పనిచేస్తే సరిపోతుంది. కానీ ఆ లీకేజెస్ వల్ల ఇంకా ఏమైనా ఏమవుతుంది అనేది తెలియదు. యాక్చువల్లీ సాయంత్రంకి 9 o'clock కల్లా మనకు క్లియర్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో అప్పుడు ఏం జరుగుతుంది అనేది తెలుస్తుంది. అంటే మీరు అంతరిక్షంలో ఏ పరీక్షలు చేస్తారు సార్? ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఉంటుందమ్మా నాసాది. ఆ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ని ఏ ప్రాబ్లం అంటే జనరల్ గా అది కొన్నిసార్లు అది మనకు రిపేర్స్ అవుతుంది.
కొన్నిసార్లు అది రిపేర్ లేకున్నా కానీ వీళ్ళు విజిట్ చేస్తారు, బాగుందా లేదా, మంచిగా పని చేస్తుందా, మనకు కావాల్సిన డేటా ఇస్తుందా లేదా, ఇంకేమన్నా ప్రాబ్లం కాబోతుందా అనే దానికి యూజువల్ గా వెళ్ళి వస్తుంటారు. యాక్చువల్లీ దిస్ ఇస్ జనరల్ థింగ్. సో ఆ ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ ని ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే రీప్లేస్ చేసి వస్తారు, కొన్ని ఏమైనా ఎలక్ట్రికల్ ప్రాబ్లమ్స్ వస్తే అవి రిపేర్ చేసి వస్తారు, కొంచెం ఏమైనా సోలార్ ప్యానెల్స్ ఉంటాయి ఎనర్జీ పవర్ జనరేట్ చేయడానికి, ఆ సోలార్ ప్యానెల్స్ లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కానీ రీప్లేస్ చేస్తారు, రిపేర్ చేసి వస్తారు. ఇది యూజువల్ గా జరిగే ప్రోగ్రామే, ఎప్పుడు వెళ్ళి వస్తూనే ఉంటారు. కానీ ఈసారి వెళ్ళినప్పుడు వీళ్ళు తీసుకెళ్లిన సాటిలైట్ కి టెక్నికల్ గ్లిచ్ వచ్చిందని చెప్తున్నారు. అంటే వీరు అక్కడికి త్వరలోనే తిరిగి వస్తారని వెళ్ళారు. ప్రయాణం అయితే తిరుగు ప్రయాణం ఆలస్యం అవుతుంది, ఎన్నో అవరోధాలు వస్తున్నాయి. మరి వారి ఫుడ్ కానీ వాటర్ కానీ ఇవన్నీ ఎలా చేస్తారు? అంటే వీళ్ళు తీసుకువెళ్ళిన నీటితోనే ఆక్సిజన్ తయారు చేసుకోవాలంటే కదా వాళ్ళు. ఫుడ్ కి ఆక్సిజన్ కి పెద్ద ప్రాబ్లం ఉండదండి, ఎందుకంటే అక్కడ ఒక నెల రోజులు వరకు ఉండాల్సి వస్తే వాళ్ళు 2 months వరకు ప్రిపేర్ చేసి ఉంటారు. సో అడ్వాన్స్ అది ముందుగానే ఆలోచించి ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయని ఫుడ్ ఆక్సిజన్ విషయంలో చాలా జాగ్రత్తలో ఉంటారు. కానీ ఫుడ్ ఆక్సిజన్ ప్రాబ్లం ఉందని ఎక్కడ మెన్షన్ చేయలేదు వాళ్ళు. సో కాబట్టి మా అంచనాల ప్రకారం నా పర్సనల్ ప్రిడిక్షన్ ప్రకారం ఏంటంటే ఫుడ్ కి ఫ్యూయల్ కి ఏం ప్రాబ్లం లేదు, కానీ ఫ్యూయల్ లీక్ అవ్వడమే ప్రాబ్లం. సో అది లీక్ అయ్యి ఇంకేమైనా ప్రమాదం వచ్చేది. హీలియం అంటే అది హీలియం ఏమైనా మంట, అక్కడ ఏమైనా ఫైర్ ఏమైనా అయిందనుకో, సో ఏమవుతుందంటే మేబీ అవ్వద్దు. సో ప్రాబబిలిటీస్. కల్పన చావ్లా కూడా గతంలో కొలంబియా ప్రమాదంలో మరణించారు. ఇప్పుడు సేమ్ మన భారత సంతతికి చెందిన సునీత విలియమ్స్ కూడా ప్రమాదంలో ఉండడము, ఇవన్నీ కొన్ని మనం అనుమానించడానికి ఏమన్నా ఉందా? అనుమానాలు అంటే దీస్ ఆర్ ఆల్ టెక్నికల్ ఇష్యూస్ అండి. మనం ఎవరో ఏదో చేస్తారనేది అంటే వీ హ్యావ్ టు, అంటే ఇప్పుడు ఏమైనా ప్రాబ్లం ఉంటే నాసా వల్లే కన్ఫర్మ్ చేసి చెప్తారు దీనివల్ల ప్రాబ్లం అయిందని. సో ఇవన్నీ రేర్ అఫెన్లీ జరిగే ప్రక్రియలు కాబట్టి ఇది మన జనరల్. ఇప్పుడు మనం ఒక ఊరు నుంచి ఇంకో ఊరి పోవడానికి ఈజీ, కానీ స్పేస్ లోకి వెళ్ళి తీసుకురావడం అనేది ఇది ఎవ్రీ సెకండ్ కూడా ప్రాబ్లం ఉండొచ్చు అని ప్రిడిక్ట్ చేయొచ్చు, ఏదైనా జరగవచ్చు. అంటే ఎవరెవరు వెళ్ళారు సార్ విలియమ్స్ తో కలిపి? ఎవరెవరు వెళ్ళారు? ఆ స్టేషన్ ఎంత ఉంటుంది? ఆ స్పేస్ స్టేషన్ 9 crews ఉన్నారండి. సో స్పేస్ వాక్ చేసే వాళ్ళు విల్మోర్ అని విలియమ్స్ అని వీళ్ళిద్దరే చేస్తున్నారు, మిగిలిన వాళ్ళు లోకల్ నుండి ఆపరేట్ చేస్తున్నారు. 9 crews ఉన్నారు ఆ సాటిలైట్ లో. సునీత విలియమ్స్ ను తిరిగి భూమికి రప్పించడానికి ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు? అసలు ఇప్పుడు క్షేమంగానే ఉన్నారని మనం అనుకోవచ్చా? అది వాళ్ళు ఏమైనా ప్రాబ్లం ఉందా లేదా అనేది 8:50 వరకు సునీత విలియమ్స్ హర్సెల్ఫ్ సెండింగ్ ద మెసేజ్ టు ది నాసా పీపుల్, నాసా సైంటిస్ట్. మనం వెయిట్ చేయాల్సిందే. అప్పటి వరకు టెక్నికల్ గ్లిచెస్ ఉన్నాయి, వీఆర్ ట్రైయింగ్ అని చెప్తారండి, అంతే. సార్ ఎంతమంది స్పేస్ వాక్ చేశారు? ఎంత టైం స్పెండ్ చేశారు అక్కడ? సో ఇప్పటి వరకు దాదాపుగా ఒక 373 మెంబర్స్ స్పేస్ వాక్స్ అయ్యాయండి. సో దాంట్లో మ్యాక్సిమం వచ్చి యాక్చువల్లీ ఫస్ట్ స్పేస్ వాక్ చేసింది ఎవరంటే అలెక్సీ, రష్యన్ ఆస్ట్రోనాట్. సో ఆ తర్వాత సైమల్టేనియస్ గా నాసా వాళ్ళు, యుఎస్ఎస్ఆర్ వాళ్ళు కంటిన్యూగా చేస్తూనే ఉన్నారు. సో ఈ అవుట్ ఆఫ్ ఈ ఉమెన్స్ దాంట్లోకి వచ్చేసరికి 11 మెంబర్స్ చేశారండి స్పేస్ వాక్ ఇప్పటి వరకు. ఆ 11 మెంబర్స్ లో మన సునీత విలియమ్స్ నెంబర్ వచ్చేసి 8th మెంబర్. సో అవుట్ ఆఫ్ 11 ఉమెన్ ఆస్ట్రోనాట్స్ లో ఫస్ట్ ఉమెన్ ఫ్రమ్ రష్యా నుంచి మిగిలిన వాళ్ళంతా యుఎస్ఏ, ఒక ఇటలీ, ఇంకొక ఆమె చైనా వాళ్ళు ఉన్నారు. థ్యాంక్ యూ సార్, ఎన్నో విషయాలు అంతరిక్షానికి సంబంధించిన విషయాలు తెలిపారు. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.